కొండా సురేఖ ఇష్యూ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా నడుస్తూనే ఉంది. కొండా సురేఖను బర్తరఫ్ చేస్తారా లేదంటే కొండా సురేఖని రాజీనామా చేస్తుందా, ఏం జరగబోతుందనే ఉత్కంఠ ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి వ్యాప్తంగా నడుస్తుంది. ఇదే క్రమంలో తన జన్మదిన సందర్భంగా సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపి, ఏదైతే పరకాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డినే మళ్ళీ గెలిపించాలి, టికెట్ తనకే ఇస్తామంటూ చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపి ఏకంగా షోకాజ్ నోటీసులు ఇచ్చేంత వరకు వచ్చింది. ఏదైతే షోకాజ్ నోటీసులు తీసుకున్నటువంటి మంత్రి కొండా సురేఖ 3-4 గంటల్లోనే ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీకి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. తన కూతురు మాట్లాడినటువంటి మాటలకు నన్ను బాధ్యత వహించడం సరికాదు, నన్ను బాధ్యత వహిస్తూ రిప్లై ఇవ్వమనడం కూడా సరికాదు అంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. తను రిప్లై ఇచ్చినప్పటికీ ఇప్పటికీ తన చేసినటువంటి వ్యాఖ్యలకు క్రమశిక్షణ కమిటీ విచారణను వేగవంతం చేసి ఏకంగా పిసిసి దాటుకొని ఏఐసిసికి క్రమశిక్షణ కమిటీ ఆల్రెడీ నివేదిక ఇవ్వడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్కి. మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ తన తీసుకున్నటువంటి క్రమశిక్షణ కమిటీ నుండి తీసుకున్నటువంటి నివేదికను నిన్న నైటే ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు నిన్న నైటే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఆల్రెడీ పంపించడం జరిగింది. ఈ విచారణ ఆ నివేదికలు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొండా సురేఖను బర్తరఫ్ చేయాలా లేదంటే ఉంచాలా అనే ఉత్కంఠ రేపటువంటి ఈ సందర్భంలో ఏదైతే ఈ జరిగిన కొండా సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు చేసిన 1-2 రోజులలోనే కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్పులు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది. ఏదైతే కొండా సుష్మితా పటేల్ ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీలో వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కొందరు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్పులు తీవ్రమైన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఎవరైతే బాధ్యత రహితంగా ఉన్నటువంటి, బాధ్యతతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎమ్మెల్యేలు ఆ విధంగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ఏదైతే నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రభుత్వ విప్పున్నారో వారు కొండా సుష్మితా పటేల్ ఉద్దేశించి ఏం మాట్లాడారో ఒకసారి ఈ విజువల్స్ లో చూద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్ తో పోతా ఉంటే, ఒక విజన్ తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతా ఉంటే ఇలా మాట్లాడే భాష కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఒక పార్టీ సభ్యుడు కానటువంటి వ్యక్తి, అనామకులైనటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యేని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడటం అంటే ఇంతకంటే నీచమైనటువంటి లంపెన్ కల్చరు బహుశా ఎక్కడ ఉండదు. ఒక రాజకీయ కుటుంబం అనుకున్నప్పుడు రాజకీయ విలువల్ని పాటించాలి, రాజకీయ పద్ధతులను పాటించాలి, రాజకీయ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ ఒక లంపెన్లాగా, తాగుబోతుల్లాగా బజార్లకు వచ్చి మాట్లాడడం అంటేనే అది బజార్ కల్చరు, బజార్ సంస్కృతి అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి పైన ఇప్పటి వరకు మీరు మాట్లాడినటువంటి మాటలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని అభిమానించేటువంటి లక్షలాది మంది ఆగ్రహానికి మీరు గురిగాక తప్పదు అని చెప్పేసి హెచ్చరిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో ముందుకు పోతా ఉంటే, ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతా ఉంటే ఇలా మాట్లాడే భాష కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఆడపిల్ల పైన తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బజారోళ్ళు మాట్లాడగా, ఏదైతే బజారోళ్ళు మాట్లాడినట్టుగా తాగుబోతులు మాట్లాడినట్టుగా బజారు మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా మాట్లాడడం జరిగింది. సుష్మితా పటేల్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో వేముల వీరేశం చేసిన వ్యాఖ్యలకు సంబంధం లేకుండా ఉన్నాయి. ఒకవేళ ఖండిస్తే గనక ఖండించాల్సిన పద్ధతి వేరే ఉంటది. కానీ ఏకంగా బజార్ వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు, తాగుబోతులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. లపెంగల్ లాగా, ఈ కొత్త పదంలాగా కనిపిస్తుంది, లపెంగల్ లాగా, బజారోళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు అంటూ కూడా ఆ ప్రభుత్వం విప్పైనటువంటి ఎమ్మెల్యే వేముల వీరేశం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? ఒక ప్రభుత్వ విప్పై ఉండి ఖండించాల్సిన పద్ధతిలో ఖండించకుండా, ఒకవేళ సుష్మితా పటేల్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే గనక కేసులు పెట్టొచ్చు. ఒకవేళ పార్టీలో ఉంటే గనక షోకాజ్ నోటీసులు ఏదైతే కొండా సురేఖకు అందజేశారో అదే విధంగా కూడా ఇవ్వచ్చు. ఆ చర్యలు వేరే ఉంటాయి. కానీ ఈ వదిలిపెట్టినటువంటి ప్రభుత్వం విప్పైనటువంటి ఎమ్మెల్యే వేముల వీరేశం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆ తాగుబోతులంటూ తిరుగుబోతులంటూ లపెంగేలంటూ కూడా చేయడం జరిగింది. ఇదే దారిలో జగ్గారెడ్డి గారు కూడా ఏదైతే జగ్గారెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. తను కూడా ఒకవేళ తను చేసినటువంటి వ్యాఖ్యలు సార్ మనం ఈ విజువల్స్ లో చూద్దాం. ఒకసారి జగ్గారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. వాళ్ళ కూతురు కాబట్టి కొంత మేము మార్చి చూసి అడిగాల్సి వస్తుంది. ఈ పార్టీకి అపోజిషన్ లో కూతురు అయి ఉంటే బంతి ఆడుతుంటే మీ పార్టీకే అంటే సీరియస్ గా తీసుకుంటుంటాం కదా. మా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ కూతురు కాబట్టి కొంత కామ్గా ఉండాల్సి వచ్చింది. వాళ్ళ కూతురు కాబట్టి కొంత మేము మార్చి చూసి అడిగాల్సి వస్తుంది. ఈ పార్టీకి అపోజిషన్ లో కూతురు అయి ఉంటే బంతి ఆడుతుంటే మీ పార్టీకే అంటే సీరియస్ గా తీసుకుంటుంటాం కదా. మా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ కూతురు కాబట్టి కొంత కామ్గా ఉండాల్సి వచ్చింది. వాళ్ళ కూతురు కాబట్టి కొంత మేము మార్చి చూశారు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యుండి ఒకవేళ మా పార్టీకి సంబంధించిన లీడర్ కూతురు కాకపోయి ఉంటే బంతాట ఆడేటోళ్ళము అని మాట్లాడుతున్నారు. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో ఉండి ఏమాత్రం ఇంగితం లేకుండా డైరెక్ట్ గా బంతాట ఆడుదుము, ఒకవేళ మా లీడర్ కూతురు కాకపోయి ఉంటే బంతాట ఆడుదుము అంటే వేరే పార్టీలు ఉన్న వాళ్ళ ఆడవాళ్ళను అదే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానంలో ఉండి అదే విధంగా బంతాట ఆడే ప్రయత్నం జగ్గారెడ్డి చేస్తారా? మరేంటి ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు ఎటు దారి తీస్తున్నాయి? ఒకవైపు తను చేసినటువంటి వ్యాఖ్యలకు ఇప్పుడు జగ్గారెడ్డి మాట్లాడినటువంటి మాటలకు ఎలాంటి సంబంధం లేకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు కాంగ్రెస్ కి సంబంధించిన లీడర్. ఇదే బాటలో నడుస్తున్నటువంటి మన గజ్జల కాంతం ఏదైతే ఉన్నారో తను కూడా చాలా విపరీతంగా బూతులు వీళ్ళిద్దరిని మించి మరి కొన్ని వ్యాఖ్యలు ఎక్కువనే చేయడం జరిగింది. గజ్జల కాంతం మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ఇందాం. అసలు మా పార్టీకి సంబంధం అది అవుతాయి. మా పార్టీకి ఎవరైనా బుద్ధి లేని మాటలు మాట్లాడతారు అవుతాయి మా పార్టీకి. అది మా పార్టీకి సంబంధం లేదు. ఆమె బిడ్డ అనేది మా పార్టీకి సంబంధం లేదు. మా పార్టీ సభ్యత్వం దానికి ఎందుకు ఇస్తామే మేము టికెట్ మేమెందుకు ఇస్తాం దాన్ని. అసలు మా పార్టీకి సంబంధం అది అవుతాయి. మా పార్టీకి ఎవరైనా బుద్ధి లేని మాటలు మాట్లాడతారు అవే అవుతాయి మా పార్టీకి. అది మా పార్టీకి సంబంధం లేదు. ఆమె బిడ్డ అనేది మా పార్టీకి సంబంధం లేదు. మా పార్టీ సభ్యత్వం దానికి ఎందుకు ఇస్తామే మేము టికెట్ మేమెందుకు ఇస్తాం దాన్ని. అసలు మా పార్టీకి సంబంధం అది అవుతాయి. మా పార్టీకి ఎవరైనా బుద్ధి లేని మాటలు మాట్లాడతారు అవే అవుతాయి మా పార్టీకి. అది మా పార్టీకి. చూశారు కదా గజ్జల కాంతం, ఈయన కూడా కాంగ్రెస్ లీడర్ పెద్ద పదవిలోనే ఉన్నారు. గజ్జల కాంతం కూడా ఈయనతో ప్రతిసారి విపరీతంగా తిట్టించాల్సిన ప్రతిసారి కాంగ్రెస్ శ్రేణులు గజ్జల కాంతంను ముందలేస్తారు. ఈయన ఇప్పుడే కాదు గతంలో కేటీఆర్ విషయంలో కూడా విపరీతమైనటువంటి బూతులతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తను మాట్లాడిన మాటలు అది ఎవరైతే మాకేంటి, దానికి నాకు ఒక ఆడపిల్లను పట్టుకొని దానికి నాకు సంబంధం ఏంటి, మా పార్టీకి సంబంధం ఏంటి, మా పార్టీ దానికి ఎందుకు టికెట్ ఇస్తుందంటూ కూడా చాలా విపరీతమైనటువంటి బూతులతో మాట్లాడడం జరిగింది గజ్జల కాంతం. ఈ విధమైనటువంటి ఖండన దేనికి దారి తీస్తుంది? ఒకవేళ క్రమశిక్షణ కమిటీ ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించిన క్రమశిక్షణ కమిటీ సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలకు మంత్రి అయినటువంటి కొండా సురేఖకు ఏ విధమైనటువంటి షోకాజ్ నోటీసులు ఇచ్చిందో, మరి ఇటువంటి ఈ పచ్చి బూతులతో మాట్లాడినటువంటి వేముల వీరేశంకి, జగ్గారెడ్డి, గజ్జల కాంతంకి అదే విధమైనటువంటి షోకాజ్ నోటీసులు ఇస్తుందా? ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే సుష్మితా పటేల్ చేసినటువంటి ముఖ్యమంత్రిని ఆ స్థానిక ఎమ్మెల్యేని ఉద్దేశించి చేసినటువంటి ఆ వ్యాఖ్యలకు తనను మంత్రి అయినటువంటి కొండా సురేఖను బాధ్యత వహించాలి అంటూ ఏదైతే క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు నోటీసులు ఇచ్చి ఇప్పుడు పెద్ద మొత్తంలో విచారణ చేస్తుందో, ఇదే క్రమశిక్షణ కమిటీ వేముల వీరేశం, జగ్గారెడ్డి, గజ్జల కాంతం వీళ్ళ మాటల్ని పరిగణనలు తీసుకొని నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? ఏదైతే క్రమశిక్షణ కమిటీ గీత దాటి మాట్లాడిందనే ఉద్దేశంతో ఏదైతే సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలకు కొండా సురేఖకు తల్లి అయినటువంటి కొండా సురేఖకు నోటీసులు ఇవ్వడం జరిగింది. కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డికి కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు చేసినటువంటి వ్యాఖ్యలకు, ఈ ముగ్గురు చేసినటువంటి వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేకుండా ఉంది. ఏదైతేనేమి మహిళను చూడకుండా ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి జగ్గారెడ్డి కానీ, విప్ అయినటువంటి ఎమ్మెల్యే వేముల వీరేశం కానీ, గజ్జల కాంతం కానీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతున్నాయి. చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఒకవైపు సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలకు, ఈ ముగ్గురు చేసిన వ్యాఖ్యలకు సంబంధం లేదు. ఈ బూతులేంటి, బంతిలా ఆడుకోవడం ఏంటి, అదవత ఆడడం ఏంటి, దానికి టికెట్ ఎందుకు ఇస్తామనడం ఏంటి? ఓకేనా? ఆ బజార్లో తిరుగుతున్న వాళ్ళు
తిరుగుతున్నట్టుగా మాట్లాడడం ఏంటని కూడా ఈ చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఎక్కడికి వెళ్తుంది? క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉన్నదో క్రమశిక్షణ కమిటీ వీళ్ళకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తుందా, పార్టీ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తుందా చూడాల్సి ఉంది.